హాయ్ అండి మీ అందరికి ఎలా ఉన్నానండి బాగున్నారా మేము చాలా బాగున్నాం ఏం పోజర్ కొన్నట్టుంది ఇప్పుడే అండి మా నాన్నమ్మ వచ్చింది మా నాన్నమ్మ వచ్చేసి అంటే మా విజయమ్మ ఉంది కదా విజయమ్మ వాళ్ళ చెల్లెలు మాట ప్రేమమ్మ మీకు చాలాసార్లు వీడియో కనబడి ఉండిద్ది అయితే ఏం సర్ప్రైజ్ రావడం అదేనే ఏం పని మీద వచ్చావు ఓ నా బంగారు తల్లి కదే చూసిపోవడానికి వచ్చావా పిల్లల్ని చూడటానికి మేము వచ్చినా మా అన్నయ్య గారు 2 నెలల క్రితం వచ్చింది ఎండాకాలమా చాలా లేదు అనుకుంటా ఈసారి మేము వస్తాం అనుకుని నువ్వు వచ్చావులే మాటల్లో సరే అండి మా నాన్న ఇప్పే కదా అద్దెంకి దగ్గర కొప్పరిపాడు అండి కొప్పరిపాడులో సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు మనకి మన వీడియో చూసేవాళ్ళు కొప్పరిపాడులో చూసేవాళ్ళు ఉన్నారా అడుగుతారా మనవాడు అంటారా సరే పోయి చికెన్ తీసుకొస్తాను నీకు తిందని రాజీతో రుచి రుచిగా కూర వండి పెడతా నీకు అరమని తిందని సరే అండి త్వరగా కారమని చెల్లి రాజీ మరి ఒక అరకే తెచ్చానా కేజీ తెచ్చానా యాడికి వెళ్తాను ఉందండి నిదానంగా పోయి తరగే తీసుకొస్తాం మరి త్వరగా ఉండు మనం కూడా చికెన్ తినక దగ్గరగా 3-4 వారాలు అవుతుంది ఎందుకో తెలుసుగా ఏది అసలుకి మన వచ్చే అలాంటిది గ్యాప్ వచ్చేసరికి ఏదో విధంగా ఉంది త్వరగా పోయి తీసుకొస్తాము రాజు మరి కూర మాకు ఎగడేసిద్దిగా ఆ సంగతి మీకు తెలుసు కదా ఇంకా మా నాన్నమ్మ కూడా తిన్నట్టుండేది ప్రేమంగా తర్వాత వచ్చేసి మాకేమో రేపు రాజీ నేను పనికి వెళ్ళే పని ఉంది ఎలాగేం లేదు బొడ్డుని ఎత్తుకుంటాం నాన్న మొట్ట వండుద్ది కొంచెం ఐస్ చేసుకోవాలంటే ఇలాగ ప్రేమ ఒక ముద్దు పెట్టుకోవాలండి ఒక పక్క అంటే నా పిల్లల్ని తీసుకొని పెట్టినా పెట్టకపోయినా ఉంచుకున్నదిలే కానీ అలా చేస్తే కొంచెం పానీలే మా మనం రాగానే నా కోసం చికెన్ తీసుకొచ్చేయండు పిల్లల్ని ఒకళ్ళని ముగ్గురు పట్టుకుంటా మీరు పోయి పని చేసుకోపోండి అనే ఉద్దేశంతో హ్యాపీగా ఉండిద్ది కదా అందుకని రేపు నుంచి పని స్టార్ట్ అవుతుందన్నమాట ఇప్పుడే వెళ్ళాను మట్టితో లేరు ఇంకా లెవెల్ లాక్కొని రేపు బొట్లు కట్టుకొని బియ్యములు పోసేసి సగం పని వరకు చేసేసి ఒక 10,000 తీసుకొని షాపింగ్ చేయాలి ముందు ఆ షాపింగ్ కోసం మీరు చాలా ఎదురు చూస్తున్నారు నేను అంతకంటే నేను ఇంకా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా షాపింగ్ ఎప్పుడు చేయాలి పిల్లలకి బట్టలు ఎప్పుడు తీసుకోవాలి తర్వాత బొట్టోడిది చిన్నవాడిది మళ్ళీ పుట్టినరోజు రాబోతుంది రూపాయి కోడి పెట్టుకుని తొందరకి వీళ్ళందరికీ చేయాల్సిన పనులు ఉంటాయి చాలా ఉన్నాయి మాట త్వరగా వెళ్ళి ముందు కరం వచ్చి చికెన్ తీసుకుందాం సరే వెళ్తున్నా మరి నేను తొందరగా తీసుకొస్తా నేనే అడగలుతున్నా బాగా అంటున్నా కారు మంచి బాగా చేస్తా కూరగాయలు అన్నీ అంటే మా కూరగాయలు లేవా సరే కూరగాయలు కూడా తీసుకొస్తాను మరి మిగతా పచ్చిమిరకాయలు తప్ప మిగతా మొత్తం ఏమంటావా అలాగే టమాటాలను దొండకాయలు తీసుకొస్తాలే బీట్రూట్ క్యారెట్ అయ్యి ఒక వారంలో వెళ్తాం కదా నేను తీసుకెళ్తాను అండి కండం ఎందుకులే వాడు వద్దులే నేను ఒక్క నెల వస్తా చలికిందుకు నువ్వు వద్దులే పోరా కర్రీ చేస్తున్నావా కుక్కర్లోనా మొన్న ఇప్పుడు ఏ కర్రీ చేసావు మటన్ కర్రీ చేసావు కదా ఇది రెండోసారి మరదాగా గ్యాస్ అయిపోయినా కూడా కట్టెల పొయ్యి పెట్టాలన్నా కూడా నీకు పాన్ ఒప్పలేదు కదా కుక్కర్ మీద చేస్తున్నావు మళ్ళీ ఫస్ట్ టైం ఇది అటే చికెన్ కర్రీ ఈ లోపు వచ్చేసి వెజిటేబుల్ మొత్తం కట్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి కూడా నూరేసుకున్నా త్వరగా అయితే కర్రీ పొయ్యిన పెట్టేసిన తర్వాత పొలవు కూడా పొయ్యిన పెడతాను అది నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూద్దాం మరి ఇవన్నీ చేసిన తర్వాత నీకు ఒక ముద్ద భోజనం పెడతా తినేసి ఇంకా ఇంట్లో పిల్లల్ని చూస్తాను నేను తెచ్చికెళ్తా ఫుడ్ జనం చేయొద్దా నేను తినను సరే తినవద్దులే మేము తింటాంలే నైట్ కదా అంతేలే బాగా ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకున్నా మంచిగా శనగ పోసుకున్నాను ఓకే ఈ కొత్త కుక్కర్లో కర్రీ చేయడం చికెన్ కర్రీ ఫస్ట్ టైం అప్పుడెప్పుడో ఎన్నుకొండలో ఉన్నప్పుడు చిన్నది తీసుకొని వండుకున్నాను ఇప్పుడు వండడం ఫస్ట్ టైం అసలు కేజీ కుక్కర్ కదా కేజీ కుక్కర్
నువ్వు ఇంకా పలావ్ చేయమంటున్నావు. పలావ్కి అంటే ఎన్ని విజులకి పలావ్ ఉడికినట్టో ఏమో నాకైతే తెలియదు. తెలియకుండా పెట్టడం ఎందుకు, అది మాడడం ఎందుకు అని చెప్పేసి చేయట్లేదు. కర్రీ అయితే తెలుసు కదా, కర్రీ చేస్తాను. కామెంట్ చెబుతారు. ఈసారి చెప్పండి అంటే కుక్కర్లో బిర్యానీ కానీ పలావ్ కానీ చేయాలంటే ఎలా చేయాలి ఏందని చెప్పేసి కామెంట్ చేయండి, ఓకేనా? యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. తర్వాత ఆయిల్ అయితే వేడైంది కదా, ఉల్లిపాయ వేసుకోవాలి. మొత్తం కలిపేస్తున్నాను. తాలింపు వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. సరే మొత్తం కరివేపాకు వేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకుందాం. నెక్స్ట్ రాజే చికెన్ వేసుకుంటాం. లెగ్ పీస్ కూడా కర్రీలు వేసినా, లెగ్ పీస్ పలావులు వేయి, పలావులు కొన్ని ముక్కలు వేసి. పిల్లి వచ్చింది మా దాని కళ్ళు చూడు ఎలా మెరుతున్నాయో. పెంపుడు పిల్లి కాదు రాజే, పోతుంది. చెప్పు. కళ్ళు పేరేస్తే కళ్ళు కొంచెం చాలు చాలా సరే సరే. ఇప్పుడు ఎందుకు టమాటాలు మొత్తం వేసుకొని కారం అన్నీ వేసుకున్న తర్వాత మూత పెడితే అప్పుడు మనకి చికెన్ ఉడికిద్ది. ఎన్ని ఇజులు ఉంచాలి మరి? అవన్నీ ఒక 2-3 ఇజులు అయితే కూర గుజ్జు చేయి. టమాటాలు రాజీ, ఈ పళ్ళలోకి ఎక్కువ తేమో కొన్ని కూరలు వేసాయి మొత్తం. ఇది వెజిటేబుల్ చికెన్ అయితే, ఇది కూడా వెజిటేబుల్ పలావ్ చేస్తున్నా కదా, దాంతోపాటు ఇవి రకరకాలు నువ్వు చెప్పిందే చేస్తున్నా. తర్వాత అట్టుంది ఎట్టుందని అనవద్దు. కొత్తిమీర ఎప్పుడు చేసిందే కాకుండా కొంచెం కొత్తది తింటే బాగుండేది కదా. పుదీనా వేసుకొని ఒకసారిగా మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ 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 ఏంది రాజే? కారం ప్యాకెట్ నెక్స్ట్ రాజే బాగా కారం వేసుకున్నాం. తర్వాత మొత్తం చికెన్ ముక్కలు పట్టే విధంగా అయితే కలిపి వేసేసుకొని కొంచెం పెరిగేసుకొని వాటర్ పోసేసుకొని ఇంకా విజిల్ మూత పెట్టేసుకుంటే మనకి చికెన్ కర్రీతో పని ఉండదు. కర్రీ ఉడికేస్తా ఉండేది, తర్వాత పలావ్ చేసుకుంటూ ఉండొచ్చు. పెరిగేస్తుంది. తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాం. ఇంకెప్పుడు మూత పెట్టేది, అసలు మూత పెట్టే పని లేదు. కూర ఉడికింది కదా, ఇంకా డైరెక్ట్ తినేయడమేగా. 50% వరకే ఉడికింది అది. కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని
మూత పెట్టేసుకున్నాం. చాలా చాలే వాటర్ పోసుకొని త్వరగా కానీ మరి మనం పని చేస్తామే. గురువు మా వాళ్ళు భోజనానికి పిలిచారు. వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ జరుగుతుందంట, పోయి వస్తాం. మరి సరే బాబు. పిలిచారు కదా పెద్దవాళ్ళు, మాకు కాదనలేం. సరే అంటే వచ్చిన కొంచెం మొత్తిని పొద్దున గోంగూరలో పెడుతున్నాయి కూర. సరే బాబు. ఉం? నువ్వు తినవు, ముఖ్యంగా నాన్నమ్మ కోసమే చేసింది ఇది. ఆమె తినేది కొంచెం చింత పులుసు పోయి కాదు, పొలం ఉంది దాన్ని పోయట్లేదా? సరే తర్వాత ఈసారి చేద్దాంలే. లాకేయడం తెలుసా? బాగా నేర్చుకున్నావు రాజీ ఒక్కరు నువ్వు. ఎన్ని విజులు రావాలి? రెండు వస్తే చాలు. సరే మరి నువ్వు చూసుకో, మరి నేను వెళ్తున్నా. మరి సరే